బ్లౌజ్ కటింగ్ కోసం అయితే 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా పెట్టుకోవాలి. క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అంటే కొలతకి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. చూస్తున్నారు కదా, 31 ఇంచెస్ వచ్చింది. ఈ 31 ఇంచెస్ని మనము హాఫ్గా డివైడ్ చేసుకుందాం. హాఫ్గా డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 15.5 వచ్చింది. 15.5 అంటే ఇప్పుడు 15.5ని హాఫ్ ఇంచ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 7.75 ఇంచెస్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ 7.75 ఇంచెస్ని మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకొని ఒక చిన్న లైన్ మార్క్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఎక్స్ట్రా 1 ఇంచ్ అంటే డాట్స్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. చూడండి, క్లాత్ని పైన స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి కింద డాట్ పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, అక్కడ దాకా పట్టుకొని లెంత్ డ్రా చేసుకోవాలంటే క్లాత్ని ఎక్కువ ఫిట్గా లాక్కుండా ఊరికే జస్ట్ అలా స్ట్రైట్గా పట్టుకొని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం 5.5 ఇంచెస్ తీసుకుంటాం. అంటే ఇది 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే నడుము కొలత 30 కంటే లోపల ఉంటే 5 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. 31 ఇంచ్ ఉంది కాబట్టి నేను 5.5 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ దగ్గర రౌండ్ తీసుకోవడానికి 5.5 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ కూడా 5.5 ఇంచ్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు వాటికి రెండిటికి మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు 1.25 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు 5.5లో హాఫ్ ఇంచ్ తీసుకొని అంటే దాంట్లో మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. అంటే 2.5 దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఆర్మ్ పిట్ రౌండ్ కోసం 1.25 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అవి రెండింటిని కలుపుకుంటూ ఊరికే జస్ట్ అలా కర్వ్గా లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ పిట్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. అంటే చంక రౌండ్ అంటే చూడండి, బ్లౌజ్ తీసుకొని కొలత ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఎంత వచ్చింది? 7.75 ఇంచెస్ వచ్చింది. అంటే ఇప్పుడు నడుము దగ్గర మనకి ఎంతైతే కొలత వచ్చిందో ఆర్మ్ పిట్ రౌండ్ అంటే చంక రౌండ్కి కూడా అంతే కొలత వచ్చిందనమాట. 5 ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ వదిలేసి మనం కొలత చూసుకోవాలి. 7.75 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ పిట్ అంటే చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్న లైన్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అంటే మనం చెస్ట్ లెంత్ ఎంత ఉందో తీసుకోకుండానే మనకు చెస్ట్ లెంత్ ఎంత ఉందో తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుందాం. అంటే క్లాత్లో స్టిచెస్ కోసం అంటే ఎక్స్ట్రా క్లాత్ అనమాట అది. చూసారా, మనం చెస్ట్ లెంత్ ఎంత ఉందో తీసుకోకుండానే మనకు చెస్ట్ లెంత్ ఎంత ఉందో తెలిసిపోయింది. ఇప్పుడు నడుము దగ్గర క్లాత్ ఎంత వస్తుందో అంత క్లాత్ని మనం పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం బ్లౌజ్ తీసుకొని. చూసారా, ఇప్పుడు అక్కడ చిన్న ఒక మార్క్ పెట్టుకోవాలి, ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ 2.75 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. పైన 2.5 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే షోల్డర్ దగ్గర మనకి జారిపోకుండా, షోల్డర్ కంటే ఇలా ఊరికే అలా బ్లౌజ్ ఇట్లా కింద జారిపోయినట్లు అనిపించకుండా ఉండడానికి తీసుకుందాం. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ రౌండ్ని డ్రా చేసుకుందాం. చూడండి,
అలా మార్కింగ్ పెట్టుకుంటూ ఇప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ కటింగ్లో మిగిలింది కదా క్లాత్, నేను ఆ క్లాత్ని కాజా పట్టీ కోసం యూజ్ చేశాను. అంటే కాజా పట్టీ పట్టీ వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి, దానికోసం. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇప్పుడు మనకి ఎలాగో హాఫ్ పార్ట్కి క్లోజ్ అంటే క్లాత్ ఉంది కాబట్టి దీన్ని ఇంకొక హాఫ్ పార్ట్కి డివైడ్ చేసుకొని క్లాత్ని క్లోజ్ వైపు అంటే మన వైపుకి పెట్టుకొని ఓపెన్స్ 2 కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సెవెన్ ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 7 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, అంటే హెమ్మింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు 8 ఇంచెస్ వస్తుంది కాబట్టి 8 ఇంచెస్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇటువైపు 8 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక చిన్న స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు పైన వైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్లో హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మనము 3.5 ఇంచెస్ ఆర్మ్ పిట్ రౌండ్ కోసం తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి 7.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వైపు 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అక్కడికి స్ట్రైట్గా అంటే కొంచెం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన వైపు కొంచెం అలా పైకి మార్కింగ్ చేసుకొని కింద వైపు ఇలా కొద్దిగా క్రాస్గా తీసుకుంటూ అలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అలా కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 7.75 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఆ 7.75 ఇంచెస్ని మనం హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు పైన వైపు మనం కర్వ్గా లైన్స్ గీసుకున్నాం కదా, అక్కడ నుంచి అలా షోల్డర్ లెంత్ ఎంత వస్తుందో చూసుకోండి. ఆర్మ్ పిట్ కోసం ఎంత వచ్చింది? 7.75 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది, చూసారా? ఇప్పుడు ఈ రెండింటిని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన వైపు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట, అది స్టిచెస్ కోసం. ఇప్పుడు కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఎప్పుడు మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన పెట్టుకోవాలి, ఆ క్లాత్ పైన. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇటువైపు ఓపెన్స్ వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలి, ఎందుకంటే అది కాజా పట్టీ కోసం. ఇప్పుడు చుట్టూరు లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ తీసుకోవడానికి బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ మనం మైనస్ చేసుకోవాలి. అక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్
కాజా పట్టి దగ్గర కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అంటే ఆ క్లాత్ ఎక్స్ట్రా అన్నమాట, అంటే కాజా పట్టి కోసము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తీసుకోవడానికి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. కస్టమర్ కొంచెం డీప్ నెక్ అంటే ఫ్రంట్ అంత పైకి లేకున్నా మెడ దగ్గరికి అలా లేకున్నా కొంచెం డౌన్ ఉండేలాగా వేసుకుంటారనమాట వాళ్ళు చెప్పారు. అందుకనేసి అలా 6 ఇంచెస్ పెట్టాను. మీరు కావాలంటే 5, 5.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర షోల్డర్ లైన్ దగ్గర నుంచి 5.5 వచ్చేలాగా పెట్టుకొని లైన్స్ గీసుకుందాం. ఇప్పుడు ఆ 2 లైన్స్ మధ్యలో 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని చంక రౌండ్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే మనం కొంచెం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటే కనుక మనకి ఫిట్టింగ్ బాగా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ వేసుకున్నా కూడా చంక దగ్గర మనకి ముడతలు లేకుండా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ దగ్గర డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. చూసారా, కరెక్ట్గా స్టిచ్చెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్, అంటే అది స్టిచ్చెస్ కోసం అన్నమాట, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి దగ్గర కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చెస్ దగ్గర ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అటువైపు కూడా మనం లెంత్ ఎంత వస్తుందో క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే అటాచ్ చేసుకున్నామో అక్కడ లెంత్ మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న 2 లైన్స్ని అంటే కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చే డాట్స్ కోసం నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని డాట్స్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ని హాఫ్ చేస్తే 1 ఇంచ్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్కి మధ్యలో అంటే 2 ఇంచెస్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకొని పై వైపు కూడా 2.5 వచ్చేలాగా చూసుకోవాలి. 2.5 కంటే తక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు. అలా పెట్టామంటే ఫ్రంట్ పార్ట్ మనకి అంత నీట్గా ఫినిషింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం కర్వ్గా లైన్స్ డ్రా చేసుకుందాం క్రాస్ బెల్ట్ కోసం. ఇప్పుడు కాజా పట్టి వైపు లెంత్ ఎంత వచ్చిందో చూసుకొని దాంట్లో హాఫ్గా డివైడ్ చేసుకోవాలి. హాఫ్గా డివైడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 2.25 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 2.5 ఇంచ్ తీసుకోవాలి. చెప్పాను కదా, 2.5 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఊరికే అలా జస్ట్ అవి డాట్స్ పట్టుకో. ఇప్పుడు వాటి 2 మధ్య ఎంత లెంత్ వచ్చిందనేసి చూసుకోవాలి. ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు పైన వైపు డాట్ పెట్టుకోవడానికి పై వైపు 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద వైపు నుంచి అంటే క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి వచ్చిన డాట్ దగ్గర నుంచి పై వైపు డాట్ తీసుకోవడానికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఆ మార్కింగ్ వరకు. చూడండి, ఆ మార్కింగ్ దగ్గరకు ఊరికే అలా జస్ట్. ఇప్పుడు వాటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో మనం చూసుకోవాలి. చూసారా, వాటి 3 డాట్స్కి మధ్యలో ఎంత ఉంది, 3 వైపులా 2 ఇంచెస్ అలా వస్తే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము కట్ చేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లాత్ కింద వైపు క్లాత్ మిగిలింది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టి వైపు 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. అటువైపు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకి 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి పై వైపుకి 2.5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది కాజా పట్టి దగ్గర వచ్చే దగ్గర మాత్రమే 3 ఇంచెస్ తీసుకోవాలి. స్టిచ్చెస్ వస్తాయి కదా ఎక్స్ట్రా మనకి, అక్కడ మాత్రం 2.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ చేసుకుంటూ కొంచెం కర్వ్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ అంటే కాజా పట్టి దగ్గర మనం 3 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి పైపింగ్ కోసం క్రాస్గా కట్ చేసుకుందాం. 1 ఇంచ్ క్లాత్ని మాత్రమే మనము క్రాస్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ క్లాత్ తీసుకున్నాం అనుకో మనకి పైపింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. కస్టమర్కి కూడా చూస్తే కనుక ఏంది వీళ్ళు ఇలా స్టిచ్ చేశారా, బాగాలేదు అనేసి మళ్ళీ మన దగ్గరికి స్టిచ్చింగ్ కోసం రారన్నమాట. వన్ ఇంచ్ కనుక తీసుకుంటే మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా స్ట్రైట్ పీస్ ఎప్పుడు తీసుకోకూడదు, క్రాస్గా ఉన్న పీస్ మాత్రమే తీసుకోవాలి పైపింగ్ కోసం అయితే మాత్రం. చూసారా బ్లౌజ్ కటింగ్ అయితే మనకి ఎంత ఈజీగా అయిపోయిందో. చూడండి అంతే అండి, ఈజీ. కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.